బీసీ నేత అయిన ఈటల రాజేందర్ మచ్చలేని నాయకుడని ఎస్సీ ఎస్టీ బీసీ నేతలు పేర్కొన్నారు. ప్రజల్లో ఆయనకున్న ఆదరణ తిరుగులేనిదని, దీనిని ఓర్వలేకని సీఎం కేసీఆర్ ఇలా వ్యవహరిస్తున్నారంటూ మండిపడ్డారు. విచారణ పూర్తి కాకముందే మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయడాన్ని బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వేముల రామకృష్ణ ఖండించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ ఓబీసీ సెల్ కార్యదర్శి సత్యనారాయణ, సత్తయ్య, గణేష్, శ్రీనివాస్, ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు. వర్ధిల్లాలి 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 జై జై ఈటల జై ఈటల జై ఈటల వర్ధిల్లాలి వర్ధిల్లాలి ఈటల రాజేందర్ నాయకత్వం 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 వర్ధిల్లాలి జై జై ఈటల జై జై ఈటల ఈటలపై తప్పుడు కేసులను ఖండిస్తున్నాం. ఆధ్వర్యంలో ఏదైతే 20 ఏళ్లుగా మచ్చలేని నాయకుడిగా చలామణి అవుతున్న ఈటల రాజేందర్ పై జరుగుతున్న దాడులను తీవ్రంగా ఖండిస్తూ, మరి ఏదైతే ఈటల రాజేందర్ గారు ఏ బడుగు బలహీన వర్గాలు ఏదైనా సాయం కోసం పోతే నువ్వు ఏ కాన్స్టిట్యున్సీ అని అడిగారు, నీ ఏ కులం అని అడిగారు, ప్రతి ఒక్కరికి సాయం చేసే వ్యక్తి ఈటల రాజేందర్ గారు. అట్లాంటి వ్యక్తి పైన మచ్చలేని నాయకుడు 20 ఏళ్లుగా స్వార్థం కోసం ఆలోచించకుండా అతను ఏదో బడుగు బలహీన వర్గాలు వ్యాపారం చేయకూడదా, వ్యాపారం కొంతమందే చేయాలా, ఏదో ఆయన పౌల్ట్రీ ఫారం వాళ్ళ ఇంటి సర్దు కట్టుకోబోయి ఏదో కోళ్లు పోషిస్తుంటే దాన్ని కూడా ఓర్వలేక ఈ రాష్ట్రంలో చూసుకుంటే 79 మంది ప్రజాప్రతినిధులపైన భూ కబ్జా కేసులు ఉంటే ఎవరిని పట్టకుండా కనీసం ఈటల రాజేందర్ ఒక్కరినే టార్గెట్ చేయడం, ఇది తీవ్రంగా బీసీ సంఘాల తరఫున తీవ్రంగా ఖండిస్తుంది.